నా దేవునిని నేను స్తుతిస్తూ ఉన్నాను. నువ్వు స్తుతిస్తున్నావా? నువ్వు ఆయనను ఘనపరుస్తూ ఉన్నావా? నువ్వు ఆయన సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని భక్తుడు ఇలాగ పాట పాడుతూ ఉన్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి. పాడదామందరము, నేనెల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుల్, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుల్. నేనెల్లప్పుడూ యెహోవాను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండుల్. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మూడవ మాట మనం చూద్దాం. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆమేన్. నాతో కూడి యెహోవాను ఘనపరచుడి. దావీదు చెప్తున్నటువంటి మాటలు తన ప్రజలతో చెప్పబడి ఉన్నటువంటి వాక్కు సెలవిచ్చిన రీతిగా నాతో కూడి మీరందరూ కూడా ఘనపరచుడి, ఆరాధన చేయండి, ప్రభు వైపు చూడండి, ఆయన పాద సన్నిధిలో మీరు ఉండండి. ఆయన పాద సన్నిధిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ఆయన స్వరాన్ని మీరు వినాలి అంటే, ఆయన ముఖాన్ని మీరు చూడాలి అంటే, నేను ఎలాగైతే దేవునిని స్తుతించుచున్నాను, నేను ఎలాగైతే నా తండ్రిని ఘనపరుస్తూ ఉన్నాను, మీరును అలాగనే చేరి మన తండ్రి అయినటువంటి దేవదేవుని మనము ఘనపరచుదామని దావీదు గారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకను మనము చూస్తే, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ఆయన నామమును ఏం చేయాలంట? గొప్పగా చేయాలి. ప్రభు మన జీవితంలో చేసిన మేలులు కానివ్వండి, ఉపకారములు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు కానివ్వండి, మరొక గ్రంథములో, కీర్తన గ్రంథములో ఏముంటుందంటే, ఆయన చేసినటువంటి మహిమ కార్యాలు నేను వివరిస్తున్నాను అంటాడు. వివరించుకోవడం ఏంటి? అర్థం ఏంటి? చేసిన మేలులు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవడం. గతంలో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, ఎలాంటి పరిస్థితుల్లో నుండి ఎలాంటి పరిస్థితుల్లోనికి మనం వచ్చాము, ఆ దినాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవడం. చాలామంది మర్చిపోతారు సుమా. ఏం మర్చిపోతారు? చేసిన మేలులు మర్చిపోతారు చాలామంది. కానీ దావీదు మర్చిపోయేవాడు కాడు, దావీదు విడనాడు వాడు కాడు. దావీదు ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయవాడు, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన ముఖమును చూచువాడు, ఆయన సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయువాడు దావీదు. అంత శ్రేష్టకరమైనటువంటి మధురమైనటువంటి నీతి కార్యాలు, ఆత్మీయమైనటువంటి కార్యాలు దావీదు జీవితంలో చూస్తూ ఉన్నాం. ఈ రోజున దేవుని బిడ్డ దావీదు ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉండగా, ఆరాధన చేస్తూ ఉండగా, దావీదు ఎలాగ స్తుతించాడు, ఎలాగ ఆరాధన చేశాడు
ఎలాగైతే ప్రార్థన చేశాడో నీవును కూడా నమ్మకముతో విశ్వాసముతో నీకుంటే గాక దావీదు వలె ఆశీర్వదించబడినట్లుగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దావీదుని దీవించిన దేవుడు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. దావీదు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు నీ ప్రార్థనను, నా ప్రార్థనను ఆయన ఆలకించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గనుక